మీకు దేవుడు యూప్రటిస్ అనే ఆశీర్వాదాన్ని మీ జీవితంలో సమకూర్చినట్టు లెక్క. అంతేకాదు అభివృద్ధిని కూడా చూపిస్తున్నాయి. నేను ఈరోజు ప్రవచిస్తున్నాను, యూప్రటిస్ నది దేవుడు ఆదాముకు పుట్టించినట్టుగా మీకు కూడా పుట్టిస్తున్నాడు. హలో, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ ఫ్యామిలీ అందరూ బాగున్నారా? మీ కుటుంబం క్షేమంగా ఉండాలని, ప్రతిరోజు అభివృద్ధి అవ్వాలని, ఆరోగ్యంగా ఉండాలని, మీకు ఎటువంటి నొప్పి, బాధ, వేదన కలగకుండా దేవుని కృపలో మీరు ప్రతిరోజు దేవుని స్మరిస్తూ స్తుతిస్తూ ముందుకు సాగాలనేది నా ప్రధానమైన ప్రార్థన. మిమ్మల్ని దేవుడు ఒక ఒలివల చెట్టు వలె మిమ్మల్ని దైవికంగా, ఆత్మీయంగా దేవుడు నడిపించబోతున్నాడు. ఇప్పుడు కంటే ఆత్మీయ లోతుకులోనికి మీరు తీసుకెళ్ళబోతున్నారు. మీరు అనేక మంది దేవుని స్వరం వినబోతున్నారు. ప్రభు ఈ ప్రవచనార్థమైన మాటలు దీవించిన గాక. దేవుని పట్లారా, కొద్ది దినాలుగా మనము ఏదోనులో దేవుడు పుట్టించిన నది నుండి 4 శాఖలుగా విడిపోయినప్పుడు వాటి వలన వచ్చే ఆశీర్వాదాల గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు 4వ నది పేరు ఏంటంటే యూప్రటిస్ నది. ఆదికాండ 2వ అధ్యాయం 13-14 వచనంలో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఈ యూప్రటిస్ అనే మాట ఆర్యులు అనబడుతున్న వారు మధ్యలో ఎక్కువ వాడకంలో ఉన్నట్టుగా వేద పండితులు చెబుతున్నారు. యూప్రటిస్ అనే మాటకు అర్థం ఏంటంటే మంచిదని, తర్వాత గొప్ప ప్రాస్పరిటీతో, అబండెన్స్తో నిండిన నది అని ఈ మాటలు, ఈ నది అని మనకు పరిశుద్ధ గ్రంథంలో అర్థమవుతుంది. మంచిది, తర్వాత విస్తారత కలిగిన నది అనేది మనకు అర్థమవుతుంది. అంతేకాదు, ఇవి 1980 మైళ్ళ దూరం నుండి చాలా విశాలంగా పాకుతున్నాయంట. దగ్గర అట్ టైంలో 1200 బోట్లు ఒకేసారి వెళ్ళగలిగిన అంత పెద్దదని రాయబడి ఉంది. ఈ నది గురించి మనకు ఎక్కువ బైబిల్లో కనపడలేదు, కానీ దేవుడు అబ్రహాముతో నిబంధన చేసినప్పుడు యూప్రటిస్ నుండి ఆ సరిహద్దులను నోట్ చేసినప్పుడు అబ్రహాముకు దేవుడు వాగ్దాన భూమి ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది. ఆదికాండ 2వ అధ్యాయం 14వ వచనంలోను, ఆదికాండ 15వ అధ్యాయం 18వ వచనంలో మనకు కనబడుతుంది. అంతేకాదు, ఈ యొక్క సరిహద్దులు ఎప్పుడు కరెక్ట్గా నిర్ణయించబడ్డాయంటే యెహోషువ కాలంలో మనం చూస్తున్నాం. యెహోషువ 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తున్నాం. సో దేవుని బిడ్డలారా, ఇది వాగ్దానం చేయబడిన కొత్త నిబంధనకి గుర్తుగా ఉంది. కొత్త నిబంధన ఒక సారాంశం ఏంటంటే, నిబంధన అనేది ఇద్దరు సరి సమానంగా చేయాల్సి ఉంది. నేను 100 రూపాయలు వచ్చానుకోండి, మీరు 100 రూపాయలు. నేను మీకోసం ప్రాణం పెట్టానుకోండి, మీరు నా కొరకు ప్రాణం పెట్టాలి. ఇది నిబంధన ఒక సారాంశం. కానీ నిబంధన అక్కడ మనం చెప్పట్లేదు. కొత్త నిబంధన అంటే, కొత్త నిబంధన ఒక సారాంశం ఏంటంటే, మనము దేవుడికి నమ్మకంగా లేకపోయినా ఆయన మనకు నమ్మకంగా ఉండటం. మనము యేసు కొరకు ప్రాణం పెట్టకపోయినా యేసు మన కొరకు ప్రాణం పెట్టడం. మనము రక్తం కార్చకపోయినా మన కొరకు ఆయన రక్తం కార్చటం. ఇది కొత్త నిబంధనలో ఉన్న ప్రత్యేకమైన సారాంశం అన్నమాట. ఈరోజు నా మాట వింటున్న మీ జీవితంలో యూప్రటిస్ అనగా అబ్రహాముతో చేసుకున్న కొత్త నిబంధనను మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. నెంబర్ 2 ఏంటంటే, మంచిది అని రాయబడి ఉంది. దేవుడి నుండి వచ్చే ఏదైనా మంచిదే. అందుకొరకే యాకోబు పత్రికలో రాయబడి ఉండి, ప్రతి మంచిది జ్యోతిర్మయుడైన తండ్రి దగ్గర నుండి వస్తున్నాయని రాయబడి ఉంది. అది ఏమైనా కానివ్వండి, మంచిదన్నీ దేవుని నుండే వస్తాయి. ఈరోజు మీరు మంచి పదార్థాలు మీరు అనుభవిస్తుంటే, ఆస్తిపాస్తులు అనుభవిస్తుంటే, మీకు దేవుడు యూప్రటిస్ అనే ఆశీర్వాదాన్ని మీ జీవితంలో సమకూర్చినట్లు లెక్క. అంతేకాదు, అభివృద్ధిని కూడా చూపిస్తున్నాయి. నేను ఈరోజు ప్రవచిస్తున్నాను, యూప్రటిస్ నది దేవుడు ఆదాముకు పుట్టించినట్టుగా మీకు కూడా పుట్టిస్తున్నాడు. అనగా దేవుడు ఒక గొప్ప విస్తరణ చేయబోతున్నాడు.
మీ జీవితంలో ఇదివరకు కనివి నెరుగని ఆశీర్వాదం పొందుకోబోతున్నారు. మీ సరిహద్దులు విస్తరించబోతున్నాడు. మీ యొక్క ఫైనాన్స్ యొక్క సరిహద్దులు విస్తరించబోతున్నాడు. మీకు కుటుంబంలో ఉన్న సమాధానం యొక్క సరిహద్దులు విస్తరించబోతున్నాడు. దేవుడి మాటలు దీవించిన గాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, యూప్రటిస్ ద్వారా వచ్చే ఆశీర్వాదాలన్నీ ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో కలగచ్చేయండి ప్రభా. ఆశీర్వదించండి ప్రభా. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి. నీ విడుదల, స్వస్థత, అద్భుతాలు, మహత్కార్యాలు జరిగించండి. మీరే తాక్కుబడి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.